హాయ్! హలో! నమస్తే. ఈరోజు నేను కొర్రమీను చేపల ఇగురు చేయబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. మనం ఎక్కువ చింతపండు వేయకుండా, ఎలాంటి పౌడర్స్ వేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏవి కూడా వేయకుండా, అన్నీ మనం అప్పటికప్పుడు తయారు చేసినటువంటి మసాలా ముద్దని వేస్తూ చాలా చక్కగా చేయబోతున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చేపల ఇగురిని నేను కుండలో చేయబోతున్నాననమాట. కుండలో చేస్తే ఇంకా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. సరికొత్త టేస్ట్‌తో కుండలో కొరమీను చేపల ఇగురు. కొరమీను అంటేనే చాలా కోమలంగా ఉంటుంది కదా! అది మనం కుండలో చేయబోతున్నామంటే ఇంకా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. సో, ముందుగా నేను కొరమీను ఫిష్ తీసుకున్నాను. ఇది కేజీన్నర అనమాట. కేజీన్నర ఫిష్‌కి మనకి ఒక పావు కేజీ పోతుంది. మనం బాగు చేయించి అన్ని చేయించిన తర్వాత కేజీంపావు అయిపోతుందనమాట. ముందుగా మనం తెచ్చిన వెంటనే 3 సార్లు కడిగేయాలి. 3 సార్లు బాగా కడిగేసి క్లీన్ చేసేసిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పసుపు, ఉప్పు, కారం రాసేసి పక్కన పెట్టడం అనమాట. సో, అర స్పూన్ పసుపు, ఒక స్పూను కారం, అర స్పూను ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా 3 కూడా బాగా కలిపేసి అందులో వేసి ఒక్కసారి బాగా తిప్పేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు కాస్త, వెల్లుల్లి రెబ్బలు కొంచెం, పచ్చి కొబ్బరి కొంచెం, అంటే ఒక చెక్కలో 4 వంతు వేస్తే సరిపోతుంది. ఒక గుప్పుడు జీడిపప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు, పావు స్పూను సోంపు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు, లవంగాలు ఒక 5, యాలకులు 2, ఒక బిర్యానీ ఫ్లేవరు. తర్వాత ఒక పెద్ద టమాటో ఒకటి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి. ఇవన్నీ వేసేసిన తర్వాత కాస్త నీళ్ళు వేసి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ధనియాలు కూడా వేసాం కదా! ఇవన్నీ కూడాను ఇలా చూడండి ఇలాగా మెత్తని పేస్ట్ అయింది కదా! ఇలా రుబ్బుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద క్లే పాట్ పెడదాము కుండ లాంటిది. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక బిర్యానీ ఫ్లేవరు, ఒక 5 లవంగాలు. ఇలాగ మజ్జిగ చీల్చినటువంటి పచ్చిమిర్చి ఒక 5, 6 వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 వేసుకోండి. కొంచెం క్రష్ చేసి వేసుకోండి. లేకపోతే చిటపటలాడుతూ మన మీదకే తులుతుందనమాట. క్లే పాట్ విషయానికొస్తే జనరల్‌గా విలేజెస్‌లో దీన్ని దాకా అని అంటారు. ఈ దాకలో చేపల పులుసు గాని, చేపల ఇగురు గాని వండినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బావుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత మనం తయారు చేసినటువంటి ఈ మసాలా పేస్ట్ ఉంది కదా! మొత్తం మసాలా పేస్ట్ అంతా కూడా వేసేయాలనమాట. ఇలా అంతా వేసేసి మనం ఆల్రెడీ కొంచెం నూనె ఎక్కువే వేసాం కాబట్టి ఈ నూనెలో అనేది బాగా ఫ్రై అవుతుందనమాట. ఈ మసాలా బాగా ఫ్రై అయితేనే ఈ చేపల ఇగురికి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి నూనె పైకి తేలినంత వరకు కూడాను దీన్ని ఇంకా బాగా వేయించాలనమాట. టొమాటో ఒక్కటే వేసాం కాబట్టి ఎక్కువ వేయలేదు. అలాగని చింతపండు కూడా ఎక్కువ వేయకూడదండి ఇందులోని ఇగురు కదా! సో, అందుకనే నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని, రసం తీసుకొని పక్కన పెట్టాను. ఇది కాస్త బాగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకొని, ఒక స్పూను ఉప్పు వేసుకోండి. గళ్ళుప్పు వేసుకోండి. ఈ చేపలకి గళ్ళుప్పు అనేది చాలా మంచి టేస్ట్‌నిస్తుంది. అలాగే మనకి హెల్త్‌కి కూడా మంచిదన్నమాట. కారం ఒక అర స్పూను వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫిష్‌లో ఒక స్పూను వేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి వేసాము ఒక 5, పచ్చిమిర్చి ఒక 5 వేసాము. సో, చాలా ఎక్కువైపోతుందన్నమాట కారం. కాబట్టి ఒక అర స్పూను వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేయండి. చూసారా? ఇలాగ పైకి నూనె తేలిపోయింది. సిమ్‌లో పెట్టాలండి ఖచ్చితంగా లేదంటే మాడిపోతుంది. ఇలా చేస్తే ఈ నూనంతా పైకి తేలి చాలా బాగా అయిందనమాట. ఇందులో ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని మ్యారినేట్ చేసి ఉంచినటువంటి ఫిష్ ఇందులో వేసేయాలి. వేసేసి ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇది కుండ కదా! ఇలా కుండ పట్టుకొని ఇలాగ కుదపలేము. ఎందుకంటే కుండ ఇరిగిపోతుంది. అందుకనే నేను
చింతపండు పులుసు వేసేసి కలుపుతాననమాట. ఇందులో ఎక్కువ చింతపండు పులుసు పట్టదండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో పులుసు అంతా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పులుసు ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చెక్క గరిటెతో నెమ్మదిగా అడుగు నుంచి కలుపుకుంటే కొంచెం ఈ చేపలనేవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. చూసారా? ఇలా అన్నమాట. అడుగు నుంచి కొంచెం నెమ్మదిగా ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. చేపలు పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఉడికించిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి చాలా బాగా ఉడికింది. ఇగురు కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఇది కాస్త మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గరికయిపోతుందండి. చిక్కగా అయిపోతుందనమాట. సో, ఈ స్టేజ్‌లో మనం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పైన చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేపల ఎగురైతే అసలు అల్టిమేట్ అండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అమోఘంగా వచ్చింది. మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్‌గా వస్తాయి. మీరు వెంటనే అందరికంటే ముందు మీరే చూసేస్తారు.